2025 గుమ్మిడిపూండి. జులై నెల ముగియడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలున్నాయి. నెల గడిచిపోతుందనే బాధ కంటే గుమ్మిడిపూండిలో ఉండే గణేశమూర్తికి మరో విషయం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. గత 2 రోజులుగా ఆయన ఒక నెంబర్కి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కానీ అవతలి వైపు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ చెన్నైలో ఉండే దొరైరాజ్ దేవసహాయం అనే ఇద్దరికి ఫోన్ చేశాడు. నేను మీలాగా బయటికి రాలేను, స్వేచ్ఛగా తిరగలేను, అందుకే నేను చెప్పే చిరునామాకి వెళ్ళి అక్కడ ఆ వ్యక్తి ఉన్నారో లేరో చూసి చెప్పండి అని బ్రతిమలాడాడు. సరే అని వాళ్ళు అక్కడికి వెళ్లారు. కానీ ఆ ఇంటికి తాళం వేసింది. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్లారో తెలియదని సమాధానం. దీంతో గణేశమూర్తి ఆందోళన మరింత పెరిగింది. ఇటు గణేశమూర్తి ఎంత కంగారు పడుతున్నాడో అటు చెన్నై కొత్తూరు పోలీసులు కూడా అంతే ఉత్కంఠలో ఉన్నారు. గణేశమూర్తిలా కాకుండా పోలీసుల దగ్గర సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి ఆ ఫోన్ నంబర్ ఎక్కడుందో కనిపెట్టగలిగారు. ఆ ఫోన్ నంబర్ చెన్నైకి 1500 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పనిచేస్తున్నట్టు తెలిసింది. దూరం ఎంత ఉన్నా వేరే రాష్ట్రం కాబట్టి స్థానిక పోలీసుల అనుమతి లేకుండా ఎవరిని అరెస్ట్ చేయలేరు. అందుకే కొలత్తూరు నుంచి ఒక ప్రత్యేక బృందం కాన్పూర్ వెళ్ళింది. అక్కడ దాక్కున్న ఆ వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకొచ్చారు. విచారణ మొదలైంది. ఇంతకుముందు మనం చూసిన గణేష్ మూర్తిని కూడా విచారణలో పిలిచారు. ఇక్కడి వరకు విన్న తర్వాత మీలో చాలా ప్రశ్నలు మొదలై ఉంటాయి కదా. అసలు ఈ గణేష్ మూర్తి ఎవరు? ఆయన ఎవరి కోసం వెతుకుతున్నాడు? పోలీసులకు గణేష్ మూర్తికి కావాల్సిన వ్యక్తి ఒక్కరేనా? చెన్నై కొలత్తూరులో జరిగిన ఒక దారుణమైన సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ సంఘటన స్థలాన్ని చూసిన వాళ్ళు కొన్ని రోజుల పాటు అన్నం కూడా తినలేకపోయారు. కాన్పూర్లో పట్టుబడిన వ్యక్తి చెప్పిన నిజాలు పోలీసులను ఆశ్చర్యపరిస్తే గణేశమూర్తి చెప్పిన ఆ విషయాలు ఆ నిందితుణ్ణి నివ్వెరపోయేలా చేశాయి. ఇంతకీ వాళ్ళు ఏం చెప్పారు? ఈ మిస్టరీ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో చూడబోతున్నాం. 2025 జూలై 21 చెన్నై కొలత్తూరులోని ధనమ్మాళ్ నగరంలో ఉండే మునుస్వామి కంగారుగా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. తన ఇంటిపైన అద్దెకుంటున్న గది నుంచి భరించలేనంత దుర్వాసన వస్తుందని, 2-3 రోజులుగా ఇల్లు తాళం వేస్తుందని చెప్పాడు. ఆయన గొంతులోని భయాన్ని బట్టి ఏదో ఘోరం జరిగిందని గ్రహించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మేడ మీదకు వెళ్లి తలుపులు తాళం పగలగొట్టారు. తలుపు తీయగానే దుర్వాసన విపరీతంగా వస్తుంది. ముందే ముక్కు మూసుకుని ఉండడం వల్ల ఆ వాసన వాళ్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయినా అక్కడ కనిపించిన దృశ్యం మాత్రం వాళ్లను షాక్కి గురిచేసింది. ఆ ఇంట్లో ఒక మహిళ శవం పూర్తిగా కుళ్ళిపోయి ఉబ్బిపోయి కడుపులో నుంచి పేగులు బయటకొచ్చిన స్థితిలో ఉంది. శవం పక్కనే కొన్ని ఖాళీ మద్యం సీసాలు కూడా ఉన్నాయి. పోలీసులు ఇంటి యజమాన్ని విచారించగా చనిపోయిన అమ్మాయి పేరు సరస్వతి అని, విరుదాచలం నుంచి వచ్చి ఇక్కడ టైలరింగ్ పని చేసుకుంటున్నారని చెప్పాడు. ఘటనా స్థలంలో చూస్తే సరస్వతి మెడలో కానీ చేతులకు కానీ ఎలాంటి నగలు లేవు. ఆమె స్కూటీ కూడా కనిపించడం లేదు. దీన్ని బట్టి ఇది దొంగతనం కోసం జరిగిన హత్య అని తెలిసిన వాళ్ళే ఈ పని చేస్తుంటారని పోలీసులు అనుమానించారు. ఆమెను చూడ్డానికి ఎవరెవరు వస్తుంటారని ఆరా తీస్తే ఆమెకు కాబోయే భర్త మాత్రమే వస్తుంటాడని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. జూలై 19 రాత్రి 7 గంటల సమయంలో సరస్వతి ఒక వ్యక్తితో కలిసి స్కూటీ మీద ఇంటికి రావడం రికార్డ్ అయింది. కానీ మరుసటి రోజు ఆ వ్యక్తి మాత్రమే చేతిలో ఒక బ్యాగ్తో అదే స్కూటీ మీద బయటకు వెళ్లడం కనిపించింది. సరస్వతి మాత్రం బయటకు రాలేదు. దీంతో అతనే హంతకుడని నిర్ధారించుకున్న పోలీసులు అతను ఎవరనేది ఆరా తీయడం మొదలుపెట్టారు. నగలు స్కూటీ పోయిన మాట వాస్తవమే అయినా హత్యకు అసలు కారణం అది కాదని పోలీసులకు అర్థమైంది. సీసీటీవీ ఆధారంగా అతన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్లిన పోలీసులకు అన్నానగర్లోని ఒక ఇస్త్రీ షాప్ దగ్గర క్లూ దొరికింది. విచారణలో అతని పేరు మోసిన్ అన్సారీ అని, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ వాడని తెలిసింది. అందుకే పోలీసులు కాన్పూర్ వెళ్లాల్సి వచ్చింది. మనం మొదట్లో చెప్పుకున్న గణేష్ మూర్తి చెప్పిన విషయం ఈ మోసిన్ అన్సారీని షాక్కి గురిచేసింది. గణేష్ మూర్తి ఏం చెప్పాడో తెలుసుకునే ముందు అసలు ఈ మోసిన్ అన్సారీ పోలీసులకు చెప్పిన దిగ్భ్రాంతికరమైన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. 36 ఏళ్ల మోసిన్ అన్సారీ పొట్టకూటి కోసం కాన్పూర్ నుంచి చెన్నై వచ్చాడు. అన్నానగర్లోని ఒక ఇస్త్రీ దుకాణంలో 25,000 జీతానికి పనిచేస్తున్నాడు. పనిలో ఉండగానే అతనికి సరస్వతి పరిచయం అయింది. మొదట స్నేహం, ఆ తర్వాత అది ప్రేమ. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి కూడా వెళ్లారు. 2025 మే నెలలో కొలత్తూరులో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. పెళ్లికి ముందే ఒకే ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకుని అన్సారీ వేరే గదిలో ఉంటూ ఆ ఇంటికి వస్తూ వెళుతూ ఉండేవాడు. అంతేకాదు అతనికి వచ్చే జీతం మొత్తం కాబోయే భార్య సరస్వతి చేతికే ఇచ్చేవాడు. రోజులు బాగానే గడుస్తున్నా అనుమానం అనే పురుగు వాళ్ల మధ్య గోడ కట్టేసింది. ఒకరోజు సరస్వతి ఫోన్లో ఆమె వేరే వ్యక్తితో ఉన్న ఫోటో చూసి అన్సారీ కోపంతో రగిలిపోయాడు. తీరా ఆరా తీస్తే ఆ ఫోటోలో ఉన్నది ఆమె సొంత అన్నయ్య అని, మనం ఇందాక చెప్పుకున్న గణేష్ మూర్తి అని తేలింది. తప్పు తెలుసుకున్న అన్సారీ ఆమె కోపం పోగొట్టడానికి బయట షికారుకు షాపింగ్కి తీసుకువెళ్లాడు. కానీ అనుమానం అక్కడితో ఆగలేదు. టైలరింగ్ పనే కాకుండా ఖాళీ సమయాల్లో సరస్వతి వేరే చిన్న చిన్న పనులు కూడా చేసేది. దానివల్ల ఆమెకు తరచుగా ఫోన్లు వస్తూ ఉండేవి. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని అన్సారీ నిలదీశాడు.
జూలై 18 రాత్రి ఇదే విషయంపై గొడవ జరిగింది. మరుసటి రోజు ఆమెను సమాధానపరచడానికి సినిమాకి, పార్క్కు తీసుకువెళ్లి రాత్రి 7 గంటలకు ఇంటికొచ్చారు. ఇద్దరికీ మద్యం తాగే అలవాటుంది. ఆ రాత్రి ఇద్దరూ కలిసి భారీగా మద్యం తాగారు. ఒక్కొక్కరు సుమారు 4 సీసాలు లేపేశారు. రాత్రి 11:30 సమయం. మత్తులో ఉండగా సరస్వతికి మళ్లీ వరుసగా ఫోన్లు రావడం మొదలైంది. అది చూసిన అన్సారీకి కోపం కట్టలు తెంచుకుంది. విచక్షణ కోల్పోయి కుడికాలితో సరస్వతి ఛాతి మీద బలంగా తన్నాడు. ఆమె కింద పడిపోయినా కోపం తగ్గక పొట్ట మీద, మెడ మీద కాళ్లతో తొక్కాడు. అప్పటికే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సరస్వతి ఆ మొదటి దెబ్బకే ప్రాణం వదిలేసింది. ఆమె స్పృహ తప్పిందనుకున్న అన్సారీకి ఆమె చనిపోయిందనే విషయం కాసేపటి వరకు తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించాడు. వెంటనే ఆమె ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసేశాడు. ఆమె ఫోన్ తీసుకుని తన బట్టలు బ్యాగ్ తీసుకుని సర్దుకుని సూట్ కేసులో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులకు లొంగిపోయిన తర్వాత జరిగింది ఇదే అని ఒప్పుకున్నాడు. కానీ నిజం చెప్పిన తర్వాత కూడా అతను పదే పదే అన్న మాట ఒక్కటే: నేను ఆమెను పిచ్చిగా ప్రేమించాను. నా జీతం మొత్తం ఆమెకే ఇచ్చాను. చివరకు మా అమ్మా నాన్నలకు డబ్బులు పంపడం కూడా మానేశాను. ఇంతలా ప్రేమిస్తే అది నన్ను మోసం చేసిందని బాధపడ్డాడు. అతను చెప్పింది నిజమే. రాత్రి 11:30 దాటాక కూడా ఆమెకు ఫోన్లు వస్తున్నాయంటే ఆమె ఏం పని చేస్తుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును, సరస్వతి వ్యభిచారం చేస్తుంది. సరే, ఇక్కడితో ఈ కేసు ముగిసిపోయిందని మీరు అనుకోవచ్చు. కానీ ఆ కాన్పూర్ వ్యక్తి ఊహించని మరో షాకింగ్ ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇంట్రోలో అంటే మొదట మనం గణేష్ మూర్తి అనే వ్యక్తిని చూశాం కదా. అతను సరస్వతికి అన్నయ్య అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన కథేంటో చూద్దాం. 47 ఏళ్ల గణేష్ మూర్తి శ్రీలంక శరణార్థి. కొన్నేళ్ల క్రితం తమిళనాడు వచ్చి గుమ్మిడిపూండి క్యాంప్లో ఉంటున్నాడు. అక్కడ లారీ డ్రైవర్గా పనిచేస్తుండగా ఈమె పరిచయం అయింది. 16 ఏళ్ల క్రితం వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకిద్దరు కొడుకులు. అందులో పెద్ద కొడుకు మానసిక దివ్యాంగుడు. శరణార్థి కాబట్టి గణేష్ మూర్తికి అనుమతి లేకుండా క్యాంప్ దాటి బయటకు వెళ్లడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్ళినా చెప్పిన టైంకి తిరిగి వచ్చేయాలి. అందుకే తానెలాగూ రాలేను, కనీసం భార్య అయినా స్వేచ్ఛగా ఉంటుందని, పిల్లలను బాగా చదివించాలనే ఉద్దేశంతో ఆమెను చెన్నైలో ఉండడానికి ఒప్పుకున్నాడు. చెన్నైలో ఉంటూ పనిచేసుకుంటున్న ఆమె జూలై 18, 2025న పిల్లలిద్దరినీ హాస్టల్ నుంచి తీసుకొచ్చి భర్త దగ్గర వదిలిపెట్టింది. తనకు చాలా పనుందని, అర్జెంటుగా చెన్నై వెళ్లాలని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2 రోజులు ఆమెకు ఫోన్ కలవలేదు. అందుకే కంగారు పడి స్నేహితులకు చెప్పాడు. విషయం తెగకపోయేసరికి ప్రత్యేక అనుమతి తీసుకుని చెన్నై వచ్చాడు. అదే సమయానికి పోలీసుల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే కిల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి రమ్మన్నారు. భయపడుతూ ఆసుపత్రికి వెళితే అక్కడ ఒక మహిళ శవాన్ని చూపించి మీ భార్యనా అని గుర్తుపట్టమన్నారు. ఆ శవాన్ని చూసిన గణేష్ మూర్తి మొదట గుర్తించలేకపోయాడు. ఎందుకంటే ఆ శరీరం పూర్తిగా కుళ్ళిపోయి, ఉబ్బిపోయి చూడ్డానికి భయంకరంగా ఉంది. నేనిలా చెప్తుంటేనే మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది. అవును, చనిపోయింది గణేష్ మూర్తి భార్య సరస్వతి. ఇది చూసి గణేష్ మూర్తి గుండె పగిలింది. అమాయకపు భర్త, 2 పిల్లలు ఉన్నా కేవలం తన సుఖాల కోసం, విలాసాల కోసం భర్తను మోసం చేసి ఆమె ఇలాంటి పనులు చేసింది. మరోపక్క ప్రేమ పేరుతో అన్సారీని కూడా మోసం చేసింది. ఆమె బతుకున్నంత వరకు ఆమె ఏం పని చేస్తుందో అన్సారీకి తెలియదు. ప్రేమ పేరుతో ఆమె మరొకరిని మోసం చేస్తుందని గణేష్ మూర్తికి కూడా తెలియదు. ఇందులో విచారకరమైన విషయం ఏంటి అంటే, తన ప్రేమికురాలు తనను మోసం చేసి వేరే మగాళ్లతో తిరుగుతుందని అన్సారీ ఆమెను చంపేశాడు. కానీ ఆమె అప్పటికే వేరొకరి భార్య అని, తన భర్తను అన్నయ్య అని చెప్పి తనను నమ్మించిందని పోలీసుల ద్వారా తెలిసాక అన్సారీ షాక్ అయ్యాడు. ఈ కేసులో మనం పోలీసులను ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే జూలై 19న హత్య జరిగితే 2 రోజుల తర్వాత అంటే జూలై 21న విషయం బయటకొచ్చింది. కానీ ఆ తర్వాత 4 రోజుల్లోనే అంటే జూలై 25 కల్లా పోలీసులు హంతకుడిని వేరే రాష్ట్రంలో పట్టుకున్నారు. ఇది నిజంగా గ్రేట్ కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.